పాఠశాల విద్య వాస్తవానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చే సూచనలు కనపడుతున్నాయి అధ్యక్ష. అయితే ఈ ప్రత్యేకమైన పిల్లలకి ఏదైతే సెంటర్స్ ఉన్నాయో ఇవి కూడా మనం ఎలా అయితే పిల్లల్ని టీచర్ అండ్ స్టూడెంట్స్ రేషియోలో మరి నార్మల్ పిల్లలకి ఎలా అయితే టీచర్ అండ్ స్టూడెంట్స్ రేషియో డిఫైన్ చేసామో ప్రత్యేకమైన పిల్లలకి కూడా టీచర్ అండ్ స్టూడెంట్ రేషియోస్ని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇప్పుడు మనం ఏదైతే సెంటర్స్ పెట్టామో భవితా సెంటర్స్ ఆ సెంటర్స్లో పూర్తిగా లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా తీసుకొచ్చి చేయగలిగితే కనుక వాళ్ళని నార్మల్ అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టడమే వాళ్ళుగా బ్రతికే పరిస్థితి తీసుకురావడమే ఈ యొక్క నా క్వశ్చన్కి ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. ఎందుకంటున్నానంటే నార్మల్ పిల్లలు చదువుకుని వాళ్ళు కాంపిటేటివ్గా వాళ్ళు ఎదిగి వాళ్ళ పరిస్థితి వాళ్ళ మంచి అవకాశాలని తీసుకునే పరిస్థితి అధ్యక్ష. ఈ స్పెషల్ చిల్డ్రన్స్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే టీచింగు ట్రైనింగు ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇందులో ప్రత్యేకంగా మీ ద్వారా మంత్రి గారికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక పిల్లడికి ఇంకొక పిల్లడికి చాలా డిఫరెన్స్ ఉంటాయి అధ్యక్ష. కాబట్టి మన పిల్లలు కాబట్టి మనం ప్రపంచంలో ఏదైతే మరి టీచింగ్ మెథడాలజీ ఉందో స్టూడెంట్ టీచర్ రేషియోస్ ఉన్నాయో ఈ అన్నిటి మీద కూడా కొంచెం అధ్యయనం చేసుకుని దీని మీద ఒక కమిటీ వేసుకొని మన పిల్లల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది అధ్యక్ష. ప్రత్యేకంగా దీని మీద కొంచెం మంత్రి గారు ఎక్కువ శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు వచ్చిన మంత్రులు అందరూ బాగానే చేశారు, కానీ లోకేష్ గారు చేయగలిగితే చేయగలుగుతారు, లేకపోతే ఇంత నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు నేనైతే ఆయన మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను అధ్యక్ష. కాబట్టి దీని మీద ఇంకా పూర్తిగా ఆయన దృష్టి సారించాలనేది మీ ద్వారా విన్నపం తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఏంటంటే స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఇంట్లో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఎదుర్కొన్న సమస్యలు మనకు అర్థమవుతాయి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి మెరుగైన విద్య అందించాలి, వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలనేది తల్లిదండ్రులు వాళ్ళ తాపత్రయం మనకు కనపడుతుంది అధ్యక్ష. అది కొంతమంది ప్రైవేట్ రంగంలో కూడా ఆసరాగా తీసుకుని పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేస్తాం జరుగుతుంది. అంటే బేసిక్ ట్రీట్మెంట్కి నెలకి 50,000 60,000 రూపాయలు వసూలు చేస్తామని కూడా కొన్ని సందర్భాలు మనందరం చూసాం అధ్యక్ష.